దేవుడి నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మనకి మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చి, ఆ నూతన సంవత్సరంలో మనకి నూతనమైన వాగ్దానాలతో మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుడికి మనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ విషయంలో నేను దేవునికి చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారండి. ఇందాక పాట పాడారు కదా స్టార్టింగ్లో, దేవుడి సన్నిధానంలో మనకి సంపూర్ణ సంతోషం ఉంది. మనకేమైనా బాధలున్నా సమస్యలున్నా అన్నీ పక్కన పెట్టేసి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకొని ముందుకు మనం కొనసాగుదాం. ఒకసారి గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇప్పటి వరకు మనం పాటలు పాడాము, ఎన్నో విజ్ఞాపనలు ఆయన సన్నిధిలో పెట్టాము, ఆ దేవుణ్ణి ఆరాధించాము. ఇప్పుడు ఆయన వాక్యంలోకి వెళ్ళే ముందు ఆయన మనతో మాట్లాడాలని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దామండి. సర్వోన్నతుడా, జీవం కలిగిన దేవా, గొప్ప దేవా, యేసయ్య మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. యేసయ్య నీ సన్నిధానంలో మేము నిలిచి ఉన్నాము ప్రభువా. యేసయ్య ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ప్రభువా మీ మాటల ద్వారా మేము బలపరచబడాలని మేము ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి, నీ కృపను మాకు తోడుగా ఉంచండి. మా తలంపుల్ని, మా ఆలోచనల్ని సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకొని నీ కృపను మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రతిరోజు అనేకమైన ప్రార్థనా అంశాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నాము. చాలామంది 12 రోజుల నుంచి మనకి అనేక విషయాల గురించి ఉపవాస ప్రార్థన గురించి చెప్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే మనకి సహాయం చేస్తాడు, నిజంగా మొరపెడితే ఆయన మనకి వింటాడు అని చెప్పేసి. అయితే మనము ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకి వెంటనే సమాధానం ఇచ్చేస్తాడు, మరి కొన్నిసార్లు చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఆలస్యం అయిపోతూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఏంటి నేనేమన్నా కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నానా లేదా, లేకపోతే ఏమవుతుంది అనే నిరాశ బాధ మనలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ దేవుడు ఆలస్యం చేసినా కూడా ఆయనకి మనము ప్రార్థన చేసే ప్రార్థనలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. నేను ఈరోజు అదే విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. మనము ఇంతకు ముందు విన్న విషయాలే అయినా మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. మనము అబ్రహాము శారా విషయం తీసుకున్నాం అనుకోండి. అబ్రహాముకి దేవుడు తనకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానం చేస్తాడు. ఏమని అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని. కానీ అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి. తర్వాత తనకి 99 ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడతాడు దేవుడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని. ఈ 24 ఇయర్స్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్మాడు, ఆయన విశ్వాసులకి తండ్రి. కానీ ఏం జరుగుతుంది మధ్యలో, తను ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడు, నాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ నా దాసుడే ఆస్తి కట్ అయిపోతాడేమో అని చెప్పి మళ్ళీ ఇంకో విషయం ఏం చేశారు, దేవుడు వాగ్దానం చేసినా కూడా శారా మాట విని హాగరు ద్వారా తను ఇష్మాయేల్కి జన్మనిస్తాడు. ఈ ఇష్మాయేలే నా ఆస్తి కట్ అయిపోతాడేమో అనే ఆలోచనలు కూడా అబ్రహాముకి వచ్చాయి. కానీ దేవుడు మళ్ళీ 24 ఇయర్స్ తర్వాత ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను ఇచ్చిన సంతానము అబ్రహాము శారా మీ ద్వారా కలిగిన దాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అలా అని చెప్పేసి హాగరు ద్వారా పుట్టిన ఇష్మాయేల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఇష్మాయేల్ని కూడా గొప్ప జనాంగంగా దేవుడు చేశాడు. అయితే నేను ఒక మాట చూపించాలనుకుంటున్నాను. ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేరింది అనేది ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదువుదాం. ఎప్పుడు జరిగిందండి? నిర్ణయ కాలంలో. అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన నెరవేర్చే దేవుడు, తప్పకుండా నిర్ణయ కాలంలో జరుగుతుంది. నేను అదే విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. దేవుడు ఏదైనా మనకు ఒక వాగ్దానం చేశాడు అంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు, కానీ ఆలస్యం అయితే అవుతుంది. ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత దేవుడు అబ్రహాం జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయింది.
దేవుడు వాళ్ళకి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఆ విషయాలన్నీ కూడా మనకి తెలుసు. నేను నా సాక్ష్యం ఒకటి ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నానండి. ఆలస్యం అయినప్పుడు దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు అని. మాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, పిల్లలు ఎప్పుడు అనే క్వశ్చనే వస్తుంది కదా. అయితే నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో నాకు అసలు పిల్లలు వద్దు అనేది నేను డిసైడ్ అయిపోయి ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ ఉంటాను. ఈ హాస్పిటల్స్, ఇంజెక్షన్స్, ఈ డెలివరీస్ ఇవన్నీ నాకు వద్దు. నేను మా హస్బెండ్కి ఏం చెప్పేశానంటే, మనకి పిల్లలు వద్దు, నేనైతే పిల్లల్ని కన్ను అని చెప్పాను. అలా ఎవరైనా ఒప్పుకుంటారా అండి మ్యారేజ్ అయ్యాక పిల్లలు వద్దు అంటే? కానీ మా హస్బెండ్ యాక్సెప్ట్ చేశారు. సరేలే, లేకుంటేలే, నీ ఇష్టం ఏదైనా అని చెప్పేసి. తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ అయిన తర్వాత కొంతమంది చిన్నపిల్లలను చూస్తూ ఉంటే వాళ్ళు ఎత్తుకుందామన్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి రానప్పుడు నాకు అప్పుడు కోరిక కలిగింది, ఈ పిల్లలు అదే నాకుంటే నేను ఎత్తుకుంటాను కదా, ఈ పిల్లలు నా దగ్గరికి రావట్లేదు అని చెప్పేసి నాకు అప్పుడు కోరిక కలిగి, దేవా నాకు కూడా పిల్లలు కావాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు అడిగితే దేవుడు వెంటనే నాకైతే ఇవ్వలేదు. నాకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది. దేవుడు చేస్తాడు అనే నమ్మకం అయితే ఉంది. ప్రార్థన చేస్తున్నాము. కానీ ప్రార్థన చేస్తే అబ్రహాము లాగా మేము కూడా మధ్యలో ఆలోచించాము, ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాము, మనం ఎలా చేద్దాము, అప్పుడు కూడా నేను కనాలా అనేది ఉంది, కావాలి అని ఉంది. మనం సరోగసీకి వెళ్దామా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఎలా అయినా పిల్లల కోసం ట్రై చేద్దామా అని ఒక 3 మంత్స్ అలా కూడా చేసామండి. చేసినా నాకు ప్రెగ్నెన్సీ రాకపోతే కానీ అది హారబుల్ ట్రీట్మెంట్ అనమాట. మెడిసిన్స్ వాడటం, ఇంజెక్షన్స్, టెస్ట్లు, అవన్నీ నేను చాలా సిక్ అయిపోతున్నాను. మా హస్బెండ్ ఉండేసి, దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇస్తారు, మనం ఇంత కష్టపడొద్దు అని చెప్పేసి వదిలేసాము. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిన తర్వాత మేము ఏమీ చేయకుండా దేవుడికి ప్రార్థన చేస్తూ వదిలేసిన తర్వాత 8 ఇయర్స్కి కోవిడ్ టైంలో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయితే అది ఏంటి అంటే, నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూసుకున్నాక నిజమేనా, నేనేనా కన్సీవ్ అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్, అంటే ఒక 3 ఇయర్స్ నేను వద్దనుకున్నా, ఒక 5 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని ఎదురు చూసి నిజంగా దేవుడు కార్యం చేసినప్పుడు అది తట్టుకునే శక్తి నాకు మా ఇద్దరికీ లేదనమాట. చాలా ఏడ్చేసాము మేము. దేవా, మీరు నిజంగా దేవుడు చేసే కార్యాలని తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలండి. ఆయన ముందు మనల్ని సిద్ధపరుస్తాడు. ఫస్ట్ నేను వద్దనుకున్నాను, తర్వాత దేవుడు నన్ను సిద్ధపరిచాడు. నేనే కావాలని అడిగేలాగా ఆయన వెయిట్ చేశాడు. తర్వాత తగిన సమయంలో ఆయన ఇచ్చినప్పుడు ఈ 3 ఇయర్స్లో కూడా నేను ఏం అంత ట్రీట్మెంట్ ఏం లేకుండా ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అంటే, వర్క్ చేస్తాను, మేము ఇద్దరము వర్కింగ్ అండి. నేను అనుకునేదాన్ని, నేను ఆఫీస్కి అయితే వెళ్ళను అని చెప్పి. ప్రెగ్నెన్సీ వస్తే ఆఫీస్కి వెళ్ళకుండా అవ్వదు, జాబ్ చేయాలి, జాబ్ చేస్తేనే సర్వైవ్ అవుతాము. సో నా కోరిక ఎలా ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళకపోతే మనీ రాదు, కానీ మనీ కావాలి. నాకు ప్రేయర్ చేస్తున్నా. అంతకు ముందు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది మా ఆఫీస్లో లేదు. కానీ కోవిడ్ 2020లో మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. 3 మంత్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. ఆల్మోస్ట్ 8.5 మంత్స్ నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేశాను. నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని చెప్పేసి. నా ప్రెగ్నెన్సీ 8.5 మంత్, ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చే వరకు నేను వర్క్ చేశాను. ఇంకా మళ్ళీ ఏంటంటే, నాకు ఒక మంచి హాస్పిటల్లో చూయించుకోవాలని ఉంది. అది చాలా ఎక్స్పెన్సివ్. అలా అంటే నా కోరిక అది. కానీ అది చెయ్యాలి అంటే సరే మనము పెట్టుకుందాము అనుకున్నాము. మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా మొత్తం కవర్ అవ్వదు. కానీ ఏం చేద్దామంటే, మేము పెట్టుకుందాం అనుకున్నాము. నాకు అప్పటి వరకు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఎప్పుడు బోనస్ రాలేదు. కానీ నా డెలివరీకి 1 మంత్ ముందు దేవుడు నాకు బోనస్ ఇచ్చాడు. బోనస్ అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. నా డెలివరీకి నేను ₹1 కూడా నేను పెట్టలేదు. 1 డే కూడా నేను శాలరీ లాస్ అవ్వలేదు. అంటే మాది స్టార్టప్ కంపెనీ. అందులో ఏంటంటే, నేనే ఫస్ట్ కన్సీవ్ అయ్యాను. అప్పుడు రూల్స్ వాళ్ళు జనరేట్ చేశారనమాట. ఏదైనా కంపెనీలో నేను విన్నంత వరకు ఒక 3 మంత్స్ వాళ్ళు పెయిడ్ లీవ్ ఇస్తారు. అంటే లీవ్ ఇచ్చేసి మనకి పే చేస్తారు ప్రెగ్నెన్సీలో. ఆ 3 మంత్స్ ఇస్తారు. కానీ వాళ్ళు 3 మంత్స్ తర్వాత రీజాయిన్ అయితే వాళ్ళకి మనీ ఇస్తారు. కానీ దేవుడు నాకేంటంటే, వాళ్ళు జనరేట్ చేసిన రూల్స్ ఏంటంటే, మనం 6 మంత్స్ పెయిడ్ లీవ్ ఇద్దాము. సరే 6 మంత్స్ తను రీజాయిన్ అయినాక ఇద్దామా అంటే, లేదు అని మా హెచ్ఆర్ ఉండేసి, మనం ఎవ్రీ మంత్ ఎవరికి శాలరీ ఎలా వస్తుందో అలానే ఇద్దామని.
ఇంకా ఏంటంటే బేసిక్ శాలరీ ఇస్తారు, ఫుల్ శాలరీ ఇవ్వరు. కానీ నాకు ఫుల్ శాలరీ ఇచ్చారు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, కానీ నాకు ముందు ప్రెగ్నెన్సీ వస్తే మేము ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళము. నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది, చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ దేవుడు ఇచ్చిన టైము, ఆయన పర్ఫెక్ట్ టైం ఎంత ఉందంటే, ఆయన నాకు బోనస్ ఇచ్చి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి, పెయిడ్ లీవ్స్ ఇచ్చి, చక్కని బిడ్డను నాకు ఇచ్చాడు. నాకు 8 years తర్వాత బాబు పుట్టాడండి. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్పాలి అనుకున్నానంటే, మేబీ ఎవరైనా కొంతమంది నాకు ఆలస్యం అవుతుంది అనుకుంటారేమో, కానీ దేవుడు మనకి కావాల్సిన టైంలోనే అది మనకి ఇస్తాడు. మేము ఇప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాము. నా బాబుకి ఏం కావాలన్నా నేను చూసుకోగలుగుతాను. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు అనమాట. ఇంకొకటి, మనము యోసేపు జీవితంలో కూడా మనం చూస్తే, దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఆలస్యమైన నెరవేర్చాడు. ఇంకొకటి, యోసేపు జీవితంలో యోసేపుకి ఒక దర్శనం వస్తుంది. తెలుసు కదా మనందరికీ, వాళ్ళ అన్నదమ్ములు వచ్చి అందరూ వచ్చి నాకు సాగిలు పడతారు అని దర్శనం వస్తుంది. దర్శనం వచ్చినప్పుడు యోసేపు చాలా యథార్థవంతంగా ఉన్నాడు దేవుడి సన్నిధిలో. కానీ వాళ్ళ అన్నలకి ఏంటి, ఇతనికి వచ్చిన దర్శనం వల్ల అతన్ని చంపేద్దాం అనేదాకా అంత కోపం పెంచుకున్నారు. కానీ చంపేయడము అనేది ఒక సొంత తమ్ముడిని, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, ఏంటి మేము వచ్చి నీకు సాగిలు పడతామా అనే కోపం వాళ్ళు పెట్టేసుకున్నారు. కానీ ఏమవుతుంది, అతన్ని మధ్యలో చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతను గుంతలో పడేశారు, చంపేద్దాం అనుకున్నారు, బానిసగా అమ్మేశారు. చాలా చిన్న పిల్లవాడైనప్పుడు తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడు కదా, అతను ఇష్టమైన కుమారుడు ఒక్కసారిగా ఎక్కడో బానిసత్వంలోకి వెళ్తే ఎన్ని కష్టాలు పడి ఉంటాడో కదా యోసేపు. కానీ అతను ఎక్కడా యథార్థతను విడిచిపెట్టలేదు. పోతీఫర్ భార్య ద్వారా ఇబ్బంది పడినా కూడా ఆయన యథార్థత విడిచిపెట్టలేదు. జైలుకి వెళ్ళాడు, జైల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. చివరికి ఏమవుతుంది, దేవుడు అతన్ని ఫరో కంటే కొంచెం తక్కువ, ఫరో అంతటి అధికారం ఇచ్చాడు అనమాట. ఎవరికైనా వేరే దేశంలోకి వెళ్ళి ఒక పదవి అనేది రావడం చాలా కష్టం కదా, కానీ మన దేవుడు చాలా గొప్పవాడు, ఏదైనా చేస్తాడు. అంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసము అంటే ఏంటి, నమ్మకము అంటే ఏంటి, మనకు ఆ వర్డ్ ఎందుకు వస్తుంది, ఇది జరగదు అనేదాన్ని నమ్మాలి అనే దగ్గరే కదా. నువ్వు నమ్ముతావా అని ఎవరైనా ఎప్పుడు అడుగుతారు, అది ఇంపాసిబుల్ అయిన థింగ్ని మనకి అడుగుతారనమాట, అవుతుందా అని చెప్పేసి. నిజంగా దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి. ఆయన మనకి ఏదైతే మనకి జరగదో, నమ్మకం లేని కార్యాలని ఆయన మన జీవితాల్లో జరిగిస్తాడు. యోసేపుని అంత కష్టాలు పెట్టినా కూడా వాళ్ళ అన్నలు ఒక మాట మాట్లాడతాడు. తను ఒక్క మాట నేను చూపిస్తానండి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలండి. మామూలుగా యోసేపుకి దర్శనం వచ్చి చాలా ఇయర్స్ అయిన తర్వాత జరిగింది కదా ఆయన జీవితంలో. ఆ దర్శనం నెరవేరుతుంది కదా, వాళ్ళ అన్నలు వస్తారు, సాగిలు పడతారు, అన్నీ తెలిసిన విషయాలే కాబట్టి నేను ఎక్కువ రిఫరెన్స్లు ఏమీ చూపించట్లేదండి. నిజంగా మనమైతే ఎలా ఉంటుంది మన పరిస్థితి, మనకి ఎవరైనా ఏదైనా హాని చేశారనుకోండి, మనం ఎలా ఉంటాము, మనుషులం కదా, ఏంటి వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళతో మాట్లాడాలా, నేను వీళ్ళని పలకరించాలా అని ఉంటాము. కానీ యోసేపు వాళ్ళ అన్నల విషయంలో అలా చేయలేదు. మీరేమీ భయపడొద్దు, మీరు చేసినా కూడా మంచిగా చేశారు, అప్పుడు మీరు అలా నన్ను గోతిలో పడేసి బానిసలుగా అమ్మటం బట్టే దేవుడు నన్ను ఇక్కడ ఉంచి మిమ్మల్ని అందరినీ పోషించడానికి సహాయం చేశాడు. అంటే ఇక్కడ కూడా దేవుడు ప్రణాళిక ఒకటి ఉంది. యోసేపు అంత కష్టపడినా కూడా, అన్ని ఇయర్స్ తన దర్శనం నెరవేరడానికి అతను ట్రై చేసినా కూడా, దేవుడు ఇక్కడ ఒక పెద్ద ప్రణాళికని వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజల ద్వారా చేస్తారనమాట యోసేపుకి. నేను ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేనేజర్ అంటున్నారు కదా, సో ఈవిడ మేనేజరు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది, బాగా చదువుకుందేమో అని అనుకుంటారేమో. నాది బేసిక్ డిగ్రీ అండి, BA. ఇంటర్ అయిపోయిన తర్వాత అసలు నేను చదవలేదు. ఎందుకంటే మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి చాలా పూర్, ఫైనాన్షియల్ చూడడానికి బాగున్నారు అనుకోవచ్చు, కానీ ఎంత పూర్ అంటే, నేను ఇంటర్ అయిపోయిన తర్వాత స్కూల్లో టీచర్గా డైలీ 10 రూపీస్ ఇచ్చేవాళ్ళు నాకు. నా నెల జీతం 300 ఉండేది. ఆ 10 రూపాయలు కూడా ఒకరోజు ఏదన్నా వెళ్ళకపోతే అది కట్ చేస్తారనమాట. అంత ఫైనాన్షియల్గా చాలా పూర్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాము. ఇంటర్ తర్వాత నేను ఇంకా
ఒక జాబ్ చేద్దామని నాకు చదువుకోవడానికి నీడ్ లేక నేను జాబ్కి జాయిన్ అయ్యాను ఒక టీచర్ లాగా. అయితే అక్కడ ఉన్నప్పుడు ఒకళ్ళు సజెస్ట్ చేశారనమాట, డిగ్రీ చేయొచ్చు కదా అని. నేను కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదవలేదు, ఏదో ఒక డిగ్రీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను డిగ్రీ చేశాను. ఆ డిగ్రీ జస్ట్ నాకు ఒక పేరుకి ఉందన్నమాట. సో ఇంత డిగ్రీ చదివి నిన్న మా హస్బెండ్ చెప్పారు కదా, నేను వర్క్ చేసే ఆఫీస్ని చూస్తే దేవా నేను ఎక్కడున్నాను, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో ఒక 10 రూపాయలకి నేను జాబ్ చేశాను, చాలా కష్టపడ్డాను, నన్ను తీసుకొచ్చి నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టావు. అసలు మేనేజర్ లెవెల్లో ఉండడం అనేది అసలు నా పరిస్థితికి ఇంపాసిబుల్, అసలు అది జరిగే పరిస్థితే కాదు. కానీ దేవుడు తలుచుకుంటే, ఆయనకి నేను చెప్తున్నాను కదా, మనం యథార్థంగా ఉండి ఆయనకి నమ్మకంగా మనం ఉంటే దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. మామూలుగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక కంపెనీలో జాబ్ ఇవ్వరు, కానీ మేము జాబ్ చేస్తున్నాము. ఒకవేళ జాబ్ ఇచ్చినా ఒకటే టీంలో ఉంచరు, అది జరుగుతుంది ఇక్కడ. సరే ఒకటే టీంలో ఉంచినా రిపోర్టింగ్ ఇవ్వరు. నా హస్బెండ్ నాకు రిపోర్టింగ్ అంటే అసలు యాక్సెప్టే చేయరు. కానీ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఆయన ఏమైనా చేయగలడు. ఇప్పుడు వింటున్నాం కదా ఈ మధ్య పాట, ఏమైనా చేస్తాడు అని. నిజంగా నాకు అది చాలా టచ్ అవుతుందండి. నా జీవితం మొత్తం సాక్ష్యాలనే ఉంటుంది, అంతా కూడా దేవుడు చేసిన కార్యాలు. మేము హిందూస్ కుటుంబంలో నుంచి వచ్చాము. మేము ప్రేయర్కి వెళ్తామని చెప్పేసి మా రిలేటివ్స్ ఎవ్వరు మాతో మాట్లాడరు. ఊర్లలో ఎలా ఉంటుందంటే వెలేస్తారంటారు కదా, చుట్టూ రిలేటివ్స్ ఫ్యామిలీస్ ఉంటాయి, మా ఫ్యామిలీ ఒక్కటి సపరేట్ ఉంటుంది, మమ్మల్ని వెలేసి పెట్టారనమాట అలాగా. కానీ ఇప్పుడు వాళ్ళందరిలో కంటే దేవుడు ఎంత ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని ఉంచాడు అంటే నిజంగా దేవుడికి ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. దేవుడు చాలా గొప్పవాడు. నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేవు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము. మా ఇల్లాస్ ఫ్యామిలీ కానీ మా పేరెంట్స్ కానీ. దేవుడు అంటే మనము చేయాల్సిందంతా ఏంటి అంటే మనము నమ్మాలి, ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉండాలి. అలా ఉంటే దేవుడు మన జీవితాల్లో తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడండి. నేను ఇంకొక విషయం కూడా బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అలాగే 40వ వచనం కూడా ఒక్కసారి చదవండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇది మనకి ఈ స్టోరీ అంతా తెలుసు కదా. మార్త, మరియా, లాజరు ఉన్నారు. లాజరు అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళ సహోదరులు ఏం చేశారంటే యేసు ప్రభుకి సమాచారం పంపించారనమాట. దేవా, మా సహోదరుడు అనారోగ్యంగా ఉన్నాడు, మీరు వస్తే బాగుపడతాడు, మీరు రావాలి అని చెప్పేసి చెప్తారు. కానీ దేవుడు వస్తారు, ఆ టైంలో రారు. రాకుండా ఏం చేస్తారంటే ఒక 4 రోజుల తర్వాత వస్తారు. అంటే ఆయన ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చినప్పుడు ఏమవుతుంది, లాజరు చనిపోయి సమాధిలో కూడా పెట్టబడి ఉంటాడనమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే మా అత్త వచ్చి అడుగుతుంది అనమాట, యేసయ్య మీరు వచ్చినట్లయితే బాగుండేది కదా, మీరు వస్తే నా తమ్ముడు బతికేవాడు, ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు మనం ఏమీ చేయలేం కదా అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచితే చనిపోయినా కూడా బ్రతుకుతారు, నువ్వు నమ్ముతావా అని అడుగుతారు. కానీ మా అత్తకు అర్థం కాదు, ఆ పునరుద్ధానం వచ్చినప్పుడు లెగుస్తాడు నా తమ్ముడు అని చెప్పేసి అలా ఆలోచిస్తుంది. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు అంటే చనిపోయిన లాజర్ని సమాధిలో నుంచి తిరిగి లేపి బ్రతికిస్తాడనమాట. అదే దేవుడు నార్మల్గా వచ్చి మార్త మరియా సమాచారం పంపించి వచ్చినప్పుడు అప్పటికే దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు, చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు కదా. అలానే లాజరు కూడా స్వస్థపడినట్లయితే ఏమయ్యేది, ఓకే నార్మల్, అది రెగ్యులర్గా జరిగే థింగ్లాగే ఉండేది కదా. కానీ దేవుడు ఆయన చనిపోయిన లాజర్ని తిరిగి లేపిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరిగింది. అనేక మంది ఆయన మహిమను చూశారు. అవునా? అయితే
నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఆలస్యమైనా కూడా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆయన చాలా నమ్మదగిన దేవుడు. అబ్రహాము విషయంలో ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాన్ని నిర్ణయ కాలంలో ఆయన నెరవేర్చాడు. యోసేపు జీవితంలో చేశారు కదా. యోసేపు జీవితంలో ఎలా అంటే, ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆయన యథార్థతను వదిలిపెట్టలేదు. దేవుడు దర్శనమిచ్చాడు. ఆలస్యమైనా కూడా అది జరిగింది. లాజర్ జీవితంలో కూడా అదే. వాళ్ళ సహోదరులు చాలా బాధపడి ఉంటారు కదా, దేవుడు రాలేదు, వస్తే బాగుండు అని. కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను నిజంగా ఈ విషయాలు నేను ఒకసారి మళ్ళీ ధ్యానించి మనల్ని బలపరుచుకోవడానికి నేను ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. మామూలుగా అయితే మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన్ని మనము విడిచిపెట్టొద్దు. ఆయన మనకి సహాయం చేసినా చేయకపోయినా కూడా మనము యోబు చూసారా, యోబుకి చాలా కష్టాలు వచ్చాయి. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, ఆయన కష్టాలు పాలైనా కూడా దేవుణ్ణి స్తుతించాడు. అందుకే నేనేం చెప్పాలనుకున్నాను, మనకు ఆలస్యం అవుతున్నా కూడా మనం దేవుణ్ణి స్తుతించడం ఆపొద్దు. దేవుణ్ణి స్తుతిద్దాము, ఆయన యందు నమ్మిక కలిగి మన ప్రార్థనలు మనము కొనసాగిద్దాము. షడ్రకు మేషక అబేద్నెగోలను అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు ఏంటి అంటే, దేవా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా మేము ఆయన్ని విడిచిపెట్టమా అని చెప్తారు. అంటే దేవుడు చేస్తేనే నమ్ముతామా, చేయకపోతే నమ్మమా అనేది మనం అలాంటి విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదండి. మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన కార్యం చేసినా చేయకపోయినా, మన ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా కూడా మనం అస్సలు దేవుణ్ణి అయితే విడిచిపెట్టకూడదు. నేను ఒక చిన్న సాక్ష్యం ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నాకు ఈ ఇయర్ నేనేమి 31st నైట్ ఏం ప్రేయర్ చేసుకున్నాను అంటే, నాకు బాబు పుట్టి ఈరోజు నాకు ఒక స్పెషల్ డే కూడా అండి. ఈరోజు మా బాబు బర్త్డే. ఆయన గొప్ప కార్యం చేసిన రోజు. ఈరోజు నేను ఆయన సన్నిధిలో నిలబడి అదే సాక్షి నేను చెప్తున్నాను. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. దీనికి కూడా ఒక ప్రణాళిక ఉంది నేను ఇక్కడ మాట్లాడడానికి. నేను 31st నైట్ ఏంటంటే ప్రేయర్ చేసుకున్నాను. అంతకుముందు చాలా ప్రేయర్లో ఉండేదాన్ని, చాలా బైబుల్ చదివేదాన్ని. బాబు పుట్టినాక ఏంటంటే నాకు కొంచెం తగ్గిపోయింది. ఎందుకు అంటే, తను చూసుకోవడం నాకు సరిపోతుంది. మనకి చాలా రీజన్స్ ఉంటాయి కదా, ఏంటి ప్రేయర్కి రావట్లేదా, ప్రార్థన చేయట్లేదా, బైబుల్ చదవట్లేదా అంటే నాకు చాలా పని ఉంది అవ్వట్లేదు అని. సేమ్ కేటగిరీ లాగా నాది అయిపోయింది అనమాట. కానీ లోపల ఎక్కడో గిల్టీ, దేవా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ప్రేయర్ మానట్లేదు, సండేస్ చర్చ్ మానట్లేదు, అన్నీ చేస్తున్నాము, దేవుడి కార్యాలు చాలా చూస్తున్నాము, అన్నీ ఉన్నాయి. కానీ ఒక 5 ఈ ఇయర్ అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. దేవా నేను ఇంకా నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి, నాకు అదే దయచేయి. ఈ ఇయర్ అయితే మాత్రము నేను అదే కోరుకుంటున్నాను. నాకు అన్నీ ఇచ్చారు దేవుడు, నాకు ఇంక ఏమీ కోరికలు లేవు, నేను నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి అని చెప్పి ప్రేయర్ చేసుకున్నా. ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి అంటే ఏం చేయాలి? ఓకే నేను బైబిల్ కంటిన్యూగా మిస్ అవ్వకుండా చదువుతున్నాను. లాస్ట్ బిఫోర్ వీక్ అనమాట, పాస్టర్ గారు మా హస్బెండ్ని అడిగారు, సిస్టర్ గారు ఏమన్నా దేవుడి సన్నిధిలో మాట్లాడతారా అని. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మో నేను మాట్లాడాలా, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడటం అండి. ఇంతమంది మధ్యలో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇది ఇప్పుడు మాట్లాడుతున్నా అనుకున్నా. కానీ నేను ఏం ప్రేయర్ చేశాను, దేవాన్ని సన్నిధిలో ఎక్కువ సమయం ఉండాలి అని ప్రేయర్ చేశాను. దేవుడు పాస్టర్ గారిని ప్రేరేపించి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు నేను తీసుకోకుండా ఫస్ట్ నా క్వశ్చన్, అమ్మో నేను చెప్పాలా అని అనుకున్నా. కానీ వెంటనే వితిన్ సెకండ్స్లోనే రియలైజ్ అయ్యాను, దేవా మీరిచ్చిన అవకాశం నేనైతే అస్సలు విడిచిపెట్టుకోకూడదు. అప్పటి నుంచి వాక్యం చదువుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, దేవాన్ని అసలు ఎంత దేవుడి సన్నిధిలో గడుపుతున్నానంటే నేను నిజంగా మామూలుగా అయితే అంత చేయం కదా, అక్కడ కూర్చొని వినడం చాలా ఈజీ. ఇక్కడ నుంచొని చెప్పాలంటే చాలా పరిశుద్ధత ఉండాలి, చాలా భయం ఉండాలి, భక్తి ఉండాలి. అదంతా నేను ఈ వీక్ అంతా అనుభవిస్తున్నాను. సాతాను చూస్తూ ఊరుకోడు కదా. ఆ పాస్టర్ గారికి ఎప్పుడైతే చెప్తానని కన్ఫర్మ్ చేశానో అప్పుడే నాకు గొంతు పోయింది. ఇంకా ఇప్పుడు కూడా రాలేదండి. అస్సలు నేను మాట్లాడతానని అనుకోలేదు. కానీ నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ప్రార్థన చేసుకున్నాను, మొదటి కొన్ని రోజుల్లోనే దేవుడు నాకు సహాయం చేశాడు. సో నేనైతే దేవుడిని చాలా బలంగా నమ్ముతున్నాను. ఆయన నిజంగా చాలా గొప్పవాడు. ఆయన సన్నిధిలో నన్ను వాడుకుంటాడని నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది. మీరందరూ కూడా నా గురించి ప్రేయర్ చేయండి. మనం అనేకమైన ప్రార్థనా విషయాలు ప్రార్థిస్తూ ఉంటాం కదా, ఎలాంటివైనా, వివాహమైనా, జాబ్ అయినా, ఆరోగ్య సమస్యలైనా, ఏదైనా కానీ ఆయన సన్నిధిలో పెడతాము. వీటన్నిటికంటే ముఖ్యంగా
ఆత్మీయ జీవితం కోసం మనం ప్రార్థన చేసుకున్నాము. ఎందుకంటే మన ఆత్మీయ జీవితము ఇక్కడ మనం ఉండేది కొన్ని రోజులే. మనం నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ పరిశుద్ధంగా ఉండి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటేనే మనం ఆయన రాజ్యానికి వెళ్ళగలుగుతాము. కాబట్టి మనము ఈ ప్రార్థన అంశాన్ని కూడా మన జీవితంలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన ఆత్మీయ జీవితం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము. మనం ఇంకా నాకు చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. దేవుడు సమయం ఇస్తే నేను ఇంకోసారి మీకుతో తప్పకుండా పంచుకుంటాను. ఒక్క చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తే మనం తట్టుకునే శక్తి మనకి ఉండదని చెప్తున్నాను కదా. మా అక్క గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే మా అక్క నర్సింగ్ చేశారు. నర్సింగ్ కోర్స్ అయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ పోస్టింగ్స్ పడినప్పుడు తను అప్లై చేశారు. అప్పట్లో ఏంటంటే ఫోన్స్ లేవు, ఏమీ అంటే ఆన్లైన్లో చూసుకోవడం అలా ఏమీ లేదు. మా మదరు నేను వెళ్ళామన్నమాట ఒక గవర్నమెంట్ ఆఫీస్కి. అక్కడ పడిన లిస్ట్లో మా అక్క పేరు ఉందా లేదా చూద్దామని వెళ్ళాము. వెళ్ళినప్పుడు చూస్తే అక్క పేరు ఉంది అక్కడ. అంటే అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే తను చాలా ఎర్లీ ఏజ్లో ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చింది. ఇంకా ఉండేసి అమ్మ నేను ఏడ్చేస్తున్నాం అనమాట. ఏడ్చేస్తుంటే పక్కన ఉండేవాళ్ళు ఉండేసి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు, మీ పాప నేమ్ లేదా, జాబ్ రాలేదా అని అడుగుతున్నారు. లేదమ్మా, జాబ్ వచ్చింది, కానీ ఈ విషయము అసలు తట్టుకునే విషయం కాదు. మేము ఫైనాన్షియల్గా చాలా పూరున్నాము, కానీ దేవుడు అప్పటి నుంచి మమ్మల్ని అంచెలంచెలుగా ఎదగటం సహాయం చేస్తున్నాడు. తను చదువుకున్నారు, తను జాబ్ వచ్చింది, తను నాకు సపోర్ట్ చేశారు. నేను కంప్యూటర్ కోర్స్ చేశాను. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, ఇప్పుడు ఒక మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇదంతా కూడా దేవుడి కృప. సో చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. నేనైతే చెప్పాల్సి అనుకున్నది ఏంటంటే, నా సాక్ష్యం ద్వారా ఇంకా ఒక్కళ్ళైనా బలపడినా కూడా అది నిజంగా దేవుడు గొప్ప కార్యం చేసినట్లే. సో దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన కోసం నమ్మకంగా జీవిద్దాము. దేవుడి చిన్న మాటలను దీవించును కాక. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామని. సర్వోన్నతుడా యేసయ్య, మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇది మీరిచ్చిన అవకాశం ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా నిలిచి మాట్లాడాలంటే అది చాలా గొప్ప విషయం తండ్రి. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ తండ్రి మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. మీరు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, మా ప్రార్థనలన్నింటినీ మీరు నిజంగా మొరపెట్టే వారికి సహాయం చేసే దేవుడు ప్రభువా. అనేకమైన ప్రార్థనా అంశాలతోనైనా ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుచుండగా ప్రతి ఒక్క ప్రార్థనకి మీరు జవాబు దయచేయాలని కోరుకుంటున్నాం ప్రభువా. యేసయ్య, ఒకవేళ జవాబు రాకపోయినా కూడా తండ్రి యేసయ్య, అది మీ చిత్తమని మేము గ్రహించి దానికోసం మేము ఎదురు చూసేవారిగా సహాయం చేయండి. ఎక్కడ మేము నిరాశపడొద్దయ్యా, ఎక్కడ మేము బాధపడొద్దయ్యా. మీరు నిజమైన దేవుడు తండ్రి. మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు కదా యేసయ్య. మీరు సహాయం చేయండి అయ్యా. నీ కృపను మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఈరోజు ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభువా, మీరు నెరవేర్చే దేవుడు అయ్యా. మీరు మా ఎడ్ల మీకు ఒక ప్రణాళిక ఉంది తండ్రి. ఆ ప్రణాళిక చొప్పునే మమ్మల్ని నడిపించండి. మీ చిత్తాన్ని మాత్రమే మా జీవితంలో నెరవేర్చండి. మీరు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.